నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కాంతారా వాస్తవానికి ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం చాలా డల్ ఉందని చెప్పేసి సెకండ్ హాఫ్లో దాదాపు 3 నుంచి 4 సీన్లు పడడంతోనే సినిమా ఒక యావరేజ్ స్టాక్ టు అబ్ యావరేజ్ స్టాక్ అని చెప్పేసి అంటున్నారు. అయితే అలాంటి సినిమాకే ఇప్పుడు ఎంత కలెక్షన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అదిగాక గతంలో మనం చూసుకుంటే అఖండ 1 వచ్చిందో అది కూడా ఒక మంచి కలెక్షన్స్ అయితే కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం చూసుకునేసరికి సేమ్ అదే ఏదైతే మన దైవతా కాన్సెప్ట్లో వస్తున్నటువంటి ఒక అఖండ ఏదైతే ఉందో అఘోర గెటప్లో మళ్ళీ మనకు ముందుకు రాబోతున్నాడు నటసింహం బాలకృష్ణ గారు. సో డిసెంబర్ 5వ తారీఖు అనేది కూడా డేట్ ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా. కానీ ప్రమోషన్స్ ఇప్పటిదాకా స్టార్ట్ చేయకపోవడం, ఓన్లీ ఒక గ్లిమ్స్ మాత్రం రావడం మనం చూసాం. ఇప్పుడు మనం చూసుకుంటే కాంతారా చాప్టర్ 2 ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయో చూసాం కాబట్టి ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేయబోతున్నారు. అఖండ అంటే ఇదే ఇంత కలెక్ట్ చేస్తే అఖండ ఎంత కలెక్ట్ చేయబోతుంది, దాని వెనుకున్నటువంటి యొక్క బిజినెస్ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే కలెక్షన్ మంత్ర అని ఒకటి వచ్చేసింది. ఇప్పుడు సినిమాకి కలెక్షన్స్ రావాలంటే ఏదో డివోషనల్ టచ్ ఇస్తే దాని విఎఫ్ఎక్స్తో హడావుడ్ చేస్తే ఈ రేంజ్లో కలెక్షన్ సంపాదించవచ్చు అనే నమ్మకం అయితే నిర్మాతలకు కలిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు మనం చూసాం. అందువల్ల ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక డివోషనల్ టచ్ తీసుకుని ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీసుకురావడం, దానికి ఒక మంచి మంత్రముగ్గులు అయిపోవడం. ఇప్పుడు మనకి మిరాయి చూసాం, ఇప్పుడు కాంతారా చూసాం. దీనికి మరి మిరాయి కలెక్షన్స్ కానీ అలాగే కాంతారా కలెక్షన్స్ కానీ, ఇప్పుడు కాంతారా కలెక్షన్స్ 8 రోజుల్లో 500 కోట్లు కొలగొట్టేసింది. సినిమాలో కంటెంట్ పెద్ద ఫస్ట్ హాఫ్ కంటెంట్ లేదన్న సినిమా మరి కేవలం ఆ డివోషనల్ టచ్ ఉండటం సెకండ్ హాఫ్లో, దాంతో సినిమాకి ఆ టైపు కలెక్షన్స్ అయితే వచ్చినాయి. మరి ఇలా ఉన్నప్పుడు మరి అఖండ సినిమా ఏంటంటే పూర్తిగా శివుడి నేపథ్యంలో చేసే సినిమా. అది దీంట్లో శివతత్వం కొద్దిగానే ఉంది, అది పూర్తిగా శివతత్వంతో ఉన్న సినిమా. ఇప్పుడు దీనికే ఎంత కలెక్షన్స్ వస్తాయి, దానికే ఎంత కలెక్షన్స్ వస్తాయి. కంటెంట్ లేని కాంతారా 1కి చాప్టర్ 1కి ఎంత వస్తే అఖండ తాండవానికి ఇంకెంత వస్తాయి అనే లెక్కలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అందువల్లే అఖండ 2 బిజినెస్ లెక్కలు మారిపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లోని 100 కోట్ల బిజినెస్ జరిగింది. సీటెడ్ కానీ నైజాం కానీ ఆంధ్ర కానీ అవన్నీ బిజినెస్ చూసుకుంటే దాదాపు 110 కోట్ల థియేటికల్ బిజినెస్ అఖండ 2 జరిగింది. దీంతో అఖండ 2ని ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్లోను, తమిళనాడులో, కన్నడంలో, మలయాళంలో కూడా వాళ్ళు భారీ స్థాయిలో దీన్ని తీసుకెళ్లాలనే ప్లాన్తో అఖండ టీం అయితే ఉందండి. సో ఓవరాల్గా చూసుకుంటే గతంలో అఖండకు సంబంధించింది కూడా సేమ్ మీరు ఇందా చెప్పినట్టు కాంతారా, ఆ కాంతారా అంతకుముందు హిట్టే, ఇప్పుడు ఒక అబవరేజ్ హిట్. అదేవిధంగా చూసుకుంటే గతంలో అఖండ కూడా మంచి హిట్. ఇప్పుడు అఖండ 2 పైన ఇంకా భారీ అంచనాలు నేను చెప్పుకోవాలి. ఎందుకంటే అటు హిమాలయాలు కావచ్చు, లేదంటే మనకి మహాకుంభమేళ కావచ్చు, ఇలాంటి సీన్లన్నీ కూడా చూసినందుకు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఈ మధ్య వస్తున్న ప్రతి సినిమా కూడా మంచి హిట్ తీసుకెళ్తుంది. సో అది కాక ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి అఖండ తాండవం పైన అంచనాలు ఎలా ఉంటాయి, అదే కలెక్షన్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బిజినెస్ లెక్కలు అయితే బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు థియేటికల్ బిజినెస్ క్లోజ్ అయిపోయింది. ఇక ఓటీటీలు, శాటిలైట్స్ ఇవి అడిషనల్గా ఉంటాయి. మరి ఇట్లా చూసుకున్నప్పుడు ఓవరాల్గా అఖండ 1 బిజినెస్కి అఖండ 2 బిజినెస్కి సంబంధం ఉండదు, చాలా దూరం ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ సినిమా ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది టాకు. రేపు అక్టోబర్ 24న మల్లేని గోపిచంద్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్లాన్ చేసుకోవడం, ప్రమోషన్స్ వర్క్లో ప్రమోషన్ విషయంలో కూడా బాలయ్య ఇక్కడ కాకుండా బాలీవుడ్ వైపు లేకపోతే తమిళనాడులో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా బాలయ్య బాబు దృష్టి పెడతారని టాక్ వినిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు అక్కడ నిర్వహించడం కానీ, ఎందుకంటే అలా చేయకపోతే సినిమాని ముందు ప్రమోట్ చేయకపోతే మళ్ళీ తీసుకెళ్ళడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి మొదటిసారిగా ఒక పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సినిమా ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి, అదే పెడతారని చెప్పి అంటున్నారు. ఓపెనింగ్స్ ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఎంత కలెక్ట్ చేయొచ్చు ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే అంచనా? అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రధానంగా ఏంటంటే రీ రికార్డింగ్ హైలైట్ అండి. ఇప్పుడు తమన్నా రీ రికార్డింగ్ ఈ మధ్యగా ఓజీలో చూసాం. ప్రతి సినిమాకి కూడా రీ రికార్డింగే ప్లస్ అవుతుంది. మీకు కాంతారా తీసుకున్నా కానీ అదే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ అయితే సినిమాకు ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే అఖండ తాండవంలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందనే సమాచారం ఒకటి ఉందండి. ఇప్పటిదాకా మనకి ఏంటంటే ఓన్లీ డివోషనల్ శివతత్వం అనుకున్నాం, కానీ అఘోరా పాత్ర ఏమో పూర్తి స్థాయిలోనేమో శివతత్వంతో కూడిన పాత్రగా చెప్తున్నారు. ఇంకో రెండో పాత్ర బాలయ్య బాబు పోషించిన రెండో పాత్ర పొలిటికల్ పాత్ర, పొలిటికల్ టచ్ ఉన్న పాత్ర అని చెప్తున్నారు. కాబట్టి ఇందులో పొలిటికల్ రాజకీయాలని ఏమిచ్చారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆది పినిశెట్టికి బాలయ్య బాబుకి నడుమ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ, ఆ రెండో పాత్ర మరి ఆది పినిశెట్టి ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అనే కానీ ఈ సినిమాలో అదే ప్రధాన హైలైట్గా చెప్తున్నారు. అదే మొదటి అఖండ పార్ట్ 1లో కూడా కొంత ఫస్ట్ హాఫ్
కొంత డిసప్పాయింటింగ్ ఉందని చెప్పేసి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నిజంగా అక్కడ మామూలుగా మనకి బాలకృష్ణ గారు అంటే ఆయన ఫ్యాక్షన్ సినిమాలు కావచ్చు, లేదంటే మనకు పొలిటికల్ డ్రామాస్ కావచ్చు, ఆయన చాలా బాగా చేస్తారు. నిజంగా మీరు అన్నట్టుగా పొలిటికల్ డ్రామా ఫస్ట్ హాఫ్లో ఉంటే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా చేస్తే బాగోదనే ఉద్దేశంతోనే బోయపాటి గారు దీంట్లో ఆ రాజకీయాలతో కథను తయారు చేసుకుని వెళ్ళారనేది మనకు వినిపిస్తుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే రేపు దీనికి ట్రైలర్ వస్తే దీనికి ఒక విధమైన బజ్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రేపు ఈ సినిమా ఓపెనింగ్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి ట్రైలర్ని కూడా త్వరలో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. అలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఎక్కడెక్కడ ఈ సినిమాకి ప్రమోషనల్ ఈవెంట్లో బాలయ్య బాబు పాల్గొంటారనేది చాలా కీలకం. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాలు కూడా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా కానీ ఆయన వచ్చి ప్రమోట్ చేశారు, మరి చూసాం మనం. ఆ స్థాయిలోనే బాలయ్య బాబు కూడా తన సినిమా విషయంలో ఈసారి ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్ ఈవెంట్స్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అదే అండి. సో ఈసారి అఘోర గెటప్ మీద అంచనాలు ఏంటి? ఎందుకంటే గతంలో చూసాం, సో మొదటిసారి కాబట్టి ఓకే, కానీ రెండోసారి ఇంకా విజృంభిస్తుంది అఖండ గెటప్ అంటున్నారు. మీకున్న అంచనా? ఈ మహాకుంభమేళ సన్నివేశాలు ఇప్పుడు కూడా మన తెర మీద చూసింది లేదు. అది ఖచ్చితంగా వెళ్ళని వాళ్ళు కూడా ఈ ఎట్లా ఉంటుంది కుంభమేళ అనేది వాళ్ళు క్యాప్చర్ చేయడం అనేది, ఆ టైంలో కుంభమేళ రావడం, వీళ్ళు సినిమా తలపెట్టడం, అది వాడు క్యాప్చర్ చేయాలని ఆలోచన రావడం, కానీ అది పెద్ద హైలైట్ అని చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అదే అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి మహాకుంభమేళ కావచ్చు, హిమాలయకు సంబంధించినటువంటి ఒక దృశ్యాలు కావచ్చు, లేదా అఖండ తాండవంలో అఘోర గెటప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం అతి త్వరలోనే రాబోతుంది. కానీ దీనికి సంబంధించిన ఒక మంచి ట్రైలర్ మాత్రం రిలీజ్ అయ్యే అవకాశం తొందరలోనే ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే.